ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సావిత్రి నా మాట వినమ్మా ఈ అన్నయ్య మాట వినమ్మా సావిత్రి ఈ అన్నయ్య మాట వినమ్మా అమ్మా సావిత్రి సావిత్రి వద్దమ్మా సావిత్రి 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 చెల్లెమ్మ ఊరు దాటిన పులిమేర దాటిన ఫిర్కా దాటిన ఏ సర్కారులో ఉన్న ధర్మారావుని వెదికి వెదికి తీసుకుని వచ్చి ముక్కల ముక్కలుగా నరికి నీ సమాధి పక్కనే వాణ్ణి సమాధి చేస్తాను. ఈ మట్టి సాక్షిగా నీ అన్నయ్య చేస్తున్న ప్రతిజ్ఞ ఇది. నిన్ను నేను చంపను, కానీ బ్రతకనివ్వను. నువ్వు పెట్టిన పాదం పుణ్యమా అంటూ నా చెల్లు కాటికెళ్ళిందే. నా చెల్లెలు నాకు లేకుండా చేసిన నువ్వు మాత్రం నాకెందుకే? నిన్ను మాత్రం ఏలుకుంటాననుకుంటున్నావా? చస్తే ఏలుకోను. ఒరే బలరాం, ఏమిట్రా నువ్వు చేస్తున్న పని? బుద్ధుదురా నీకు? మంచి చెడ్డ ఆలోచించగా కట్టుకున్న పిల్లని గొడ్లాగా ఇచ్చుకెళ్తున్నా? అసలు నువ్వు మనిషివేనా? ఏంట్రా వాగుతున్నావు? నా సొంత విషయంలో కలిసి చేసిన నువ్వెవడురా? ఎవడన్నా అడ్డం వస్తే ధర్మారావు సమాజ్ చేసే ముందు మిమ్మల్ని అందరూ సమాజ్ చేస్తాను. చలపతి మామయ్య, నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసిన నీ కూతుర్ని ఏలుకోవాలంటే నీ ఆస్తి అంతా నా పేర పెట్టాలి. అంతేకాదు,
నీ కొడుకు చచ్చినట్టుగా గుడి ముందర పంచాయతీలో ఊరు జనం ముందు నీళ్లు వదలాలి. రేపే అది జరగాలి, లేదంటే నీ కూతురు బ్రతికి ఓరకుక్క బ్రతికే. జాగ్రత్త. ఏంటయ్యా అలా ఉన్నావు? ఆ బలరావు గారికి యాస్తంతా రాసిచ్చి ఈ దరిద్ర కూడా దాన్ని వదిలించుకో. ఇదిగో ఇది ఇంట్లో ఉంటే నేనుండను, అదో నేనో ఎవరో ఒక్కళ్ళే ఉండాలి. అది గడప దాటాకే నేను ఈ గడప తొక్కుతాను. నాన్న, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బలరాం చెప్పినట్టు చెయ్యొద్దు. ఏంటలా చూస్తున్నావు? నీ కొడుకు ఊరొదిలిపోవడానికి, నా బతుకిలా కావడానికి కారణం నేను కాదు, నువ్వే. పెళ్లికి ఎదిగిన పిల్లని ఇంట్లో పెట్టుకొని నువ్వు రెండో పెళ్లి చేసుకున్నావు. అదే నువ్వు చేసిన తప్పు. మా అమ్మ పోయాక నీ సుఖం నీ బ్రతికే చూసుకున్నావు గాని మా గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచిస్తే ఈనాడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆ బలరాం మాటలకి భయపడి ఆస్తి వాడికి రాసివ్వద్దు. ఒకవేళ రాసిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఆ బలరాం నన్ను అక్కడికక్కడే నరికి పోగులు పెడతాడు. ఎక్కడున్నా అన్నయ్యని వేటాడి వెంటాడి చంపేస్తాడు. మన కుటుంబానికి వారసులు లేకుండా చేస్తాడు. ఆలోచించుకో. చలపతి పిల్లల్ని రాదని బలరాం అంకేస్తాడంటావా? ఇప్పుడు చలపతి గారు రేయ్, ఆపండ్రా. ఏయ్ మామయ్య, ఊరి జనం వచ్చే గంట అయింది, ఏం మాట్లాడకుండా చెట్టు నాశనాలు చేసి నుంచుంటే ఏంటి అర్థం? నే అన్నట్టుగా నీ కొడుకు లేనట్లుగా ఒప్పుకుని ఊరి జనం ముందు నీ ఆస్తంతా నాకు రాసిప్పు. నా మాట వినకుండా నన్ను తలెత్తుకోకుండా చేసిన ఆ ధర్మారావు బలరాం చెప్పినట్టుగా నా కొడుకు కానే కాడు. విన్నావా మీ నాన్న మాటలు? మామయ్య తర్వాత చెప్పు. ధర్మారావు నా కొడుకు కాడు అని అనడానికి కారణమైన నా కూతురు లక్ష్మి ఈ క్షణం నుంచి నా కూతురు కాదు. మరి ఆస్తి? నాకు సంబంధించిన నా స్వార్జితమైన స్థిర చరాస్తులన్నీ ఇదిగో ఈ అమ్మవారి గుడికి రాసిస్తాను. ఒరేయ్! అదయ్యా జరిగింది. సరే, ఇప్పుడు మా చెల్లెలు ఎక్కడుంది? పాపం లక్ష్మి నిత్యం నరకం అనుభవించింది. బలరాం లక్ష్మిని రోజూ చిత్రహింసలు పెడుతూ కంసుణ్ణి మించిపోయి ప్రవర్తించడం మొదలుపెట్టాడు. కన్న కూతుర్ని కూడా కాదన్న మీ నాన్న తన కళ్ళ ముందే లక్ష్మి పడే నరకయాతన్ని చూసి బాధతో సన్యాసం పుచ్చుకున్నాడు. భర్తలా పోయినా ఏమాత్రం బాధపడని మీ పిన్ని తనకన్నా 10 ఏళ్లు చిన్నవాడైన టైలర్ గంగారాంతో లేచిపోయింది. నిన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేసిన బలరాం తాగుడికి బానిసయ్యాడు. తాగి తాగి అప్పుల పాలయ్యాడు. దాంతో ఉన్నదంతా అమ్ముకొని ఊరొదిలిపోయాడు. లక్ష్మి కూడా అతని వెంట వెళ్ళిపోయింది. ఇంత జరిగా కూడా లక్ష్మి వాడితే ఎందుకు వెళ్ళినట్టు? నీ గురించే. నా గురించా? అవును, ఆ బలరాం నీ మీద పగపట్టాడుగా. అతన్ని ఒంటరిగా వదిలితే నిన్నెక్కడ చంపుతాడో అన్న భయంతో లక్ష్మి అతని వెంట వెళ్ళింది. ఎవరూ లేకపోవడంతో మీ ఇల్లు దెయ్యాల కొంపైంది. ఆ తర్వాత మీరు ఎప్పుడైనా మా లక్ష్మిని చూసారా? కొన్నాళ్ల క్రితం లక్ష్మి తన పిల్లలతో గుడికొచ్చింది. అప్పుడే చూశాను. తన్ను చూసేసరికి నా గుండె తరుక్కుపోయింది. లక్ష్మి, అత్తయ్య, ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి? అత్తయ్య,
మా అన్నయ్య గురించి ఏమన్నా తెలిసిందా? లేదమ్మా. లేదా? లక్ష్మి, వీళ్ళిద్దరు నీ పిల్లలా? ఉమ్, అవును, నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? పక్కనున్న కృష్ణాపురంలో ఉంటున్నాను. నరసింహనాయుడు గారింట్లో పనిచేస్తున్నాను. మరి బలరాం? ఆయన కూడా అక్కడే ఉంటున్నారు. అతనేమన్నా మారాడా? ఈ జన్మకి మారరు. రాత్రింబగళ్ళు తాగడం, మీ అన్నయ్యని చంపేస్తానంటూ నా మీద విరుచుకుపడ్డం, చేయి చేసుకోవడం రోజు అలవాటైపోయింది. ఆనాటి నుంచి ఈనాటి దాకా దుష్టులకు పతివ్రతలే పెళ్ళాలు. నీ కష్టాలు పగవాళ్ళకు కూడా రాకూడదమ్మా. కావాలని చేజేతులారా నువ్వు ఈ పరిస్థితిని కొని తెచ్చుకున్నావు. కాదత్తయ్యా, నేను చేసింది సరైందే. సమర్థించుకుంటున్నావా? కాదు. ఒకవేళ అన్నయ్య గనక సావిత్రిని పెళ్ళాడుంటే ఇటు నా జీవితంతో పాటు అటు అన్నయ్య బ్రతుకు నరకం అయ్యేది. కనీసం అన్నయ్యన్నా సుఖపడాలని నేనలా చేయాల్సొచ్చింది. మీ అన్నయ్య జీవితం బాగుండాలని నీ జీవితం త్యాగం చేశావు. కానీ నీ ఆశ నెరవేరిందో లేదో. అతనేం చేస్తున్నాడో, ఎక్కడున్నాడో. అత్తయ్య, అన్నయ్య ఎక్కడున్నా బాగానే ఉండుంటాడని నా మనసు చెప్తోంది. ఏదో ఒక రోజున మంచి హోదాతో, ఆస్తి అంతస్తులతో, అంతకు మించిన ధైర్యంతో నన్ను వెతుక్కుంటూ మా అన్నయ్య వస్తాడు. అత్తయ్య, అన్నయ్య రాగాని నా కబురు పెట్టవు? ఇదిగో అత్తయ్య, అన్నయ్య వచ్చిన సంగతి నాకు మాత్రమే తెలియాలి. ఆయనకు తెలియకూడదు. తెలిస్తే ఆయన ఊరుకోరు. అన్నయ్య ప్రాణాలకే ప్రమాదం. వెళ్ళొస్తాను. వెళ్ళిరామ్మా. నా చెల్లెలు మాట చలవ వల్ల మేం బాగానే ఉన్నాం. లక్ష్మి ఆశించిన మేరకు నేను ఎదిగాను. కానీ తను నా కారణంగా అష్ట కష్టాలు పడుతుంది. ఏమైనా సరే ఇప్పుడు మన కృష్ణాపురం వెళ్ళాలి. నా చెల్లెల్ని చూడాలి. లేడికి లేచిందే పరుగన్నట్టు ఇప్పటికిప్పుడే అంటే ఎలా? లేదు, ఇప్పుడే వెళ్ళాలి. ఏమండి, ఆలు పాలు తెలియకుండా మనంగానే అక్కడికి వెళితే ఆ బలరాం ఊరుకోడండి. మీ ప్రాణానికే ప్రమాదం. అవును బాబు, ముందు అక్కడ పరిస్థితులు తెలుసుకుందాం. లక్ష్మి కబురు పంపి ఆమె చెప్పిన ప్రకారమే చేద్దాం. అంతవరకు నేను ఉండలేను. వెంటనే నా చెల్లెల్ని చూడాలి. మీ చెల్లెలు గురించే గాని ఆ బలరాం గురించి మీరు ఆలోచించరా? ఆ బలరాం ఏదో చేస్తాడని భయపడి ఎంతకాలం బతకమంటావు? నాకేం కాదు. మీరేం అంటే చెప్పకండి. ముందు మనం అంతా కలిసి బయలుదేరదాం. పదండి. ఏమండి? ఎవరు కావాలండి? నరసింహనాయుడు గారు ఉన్నారండి? ఉన్నారు. మీరెవరండి? నా పేరు ధర్మారావు. లోపలికి రండి. అలాగే. పదమ్మా, పద కదా. అయ్యా, మీకోసం ఎవరో ధర్మారావు గారు వచ్చారండి. ధర్మారావా? గుడికెళ్ళే టైం అయిందే. సరే, వస్తున్నానని చెప్పు. అలాగేనయ్యా. నమస్కారం నాయుడు గారు. ధర్మారావు అంటే ఎవరండి మీది? రామవరం. ఓ, రామవరం ధర్మారావు అంటే మీరేనా? కూర్చోండి. మీ గురించి విన్నాను. ఆస్తిపాస్తుల కన్నా ప్రేమే ముఖ్యమని ప్రేమించిన అమ్మాయితో ఊరొదిలి వెళ్ళింది మీరే కదూ? అవును. ప్రేమ కోసం మీరు చూపించిన తెగువ ఎంతో మెచ్చుకోదగింది. దానికి కారణం నేను కాదు, మా చెల్లెలు లక్ష్మి. మా చెల్లెలు ఉత్సాహ ప్రోత్సాహాల వల్లే ఊరు దాటాను. ఈనాడు మంచి హోదాలో ఉన్నాను. సుఖ సంతోషాలతో భార్యాపిల్లలతో హాయిగా ఉన్నాను. ఈమె నా భార్య శాంతి. నమస్కారం. వీళ్ళు మా పిల్లలు, మా అత్తగారు. నమస్కారం. నమస్కారం అమ్మా. ధర్మారావు గారు, మీ చెల్లెలిచ్చిన ధైర్యం వల్ల మీరు సుఖ సంతోషాలతో ఉంటున్నారు. కానీ మీ చెల్లెలికి అవి కరువయ్యాయి. తన బ్రతుకు నిత్య నరకమైంది. నేనింత దూరం పనిగట్టుకొచ్చింది నా చెల్లెలు కోసమే. ఇప్పుడు ఎక్కడుంది నా చెల్లెలు? మీ బావ మీ చెల్లెలు
ఏదైనా పరిపించమంటూ నా కాళ్ళ వెళ్ళబడ్డారు. బాగా బతికిన వాళ్ళు కదా అని 10 ఎకరాల కొబ్బరి తోట బలరాంకి అప్పగించాను. తోటలో ఉన్న ఇంట్లోనే ఉండమన్నాను. బలరాం నా సహాయాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. రోజు తాగొచ్చి మీ చెల్లెల్ని కొట్టేవాడట. మా పనివాళ్ల ద్వారా ఈ సంగతి తెలిసి మీ బావను మందలించాను. అయినా అతను మారలేదు. నాకు తెలియకుండా నా 10 ఎకరాల కొబ్బరి తోటని ఎవరికో బేరం పెట్టాడు. దాంతో పనిలోంచి తీసేశాను. ఇప్పుడు పక్కూళ్ళోనే, అదే వెంకటాపురంలో ఉన్నాడని ఎవరో చెప్తే తెలిసింది. శాంతి, మనం వెంటనే వెంకటాపురం వెళ్ళాలి. వెళ్ళొస్తా నాయుడు గారు. ధర్మారావు గారు, మీరక్కడికి వెళ్ళటం అంత మంచిది కాదు. మా బావమరిది ధర్మారావు అంతు చూడండి నిద్రపోనని బలరావు నాతో ఎన్నోసార్లు అన్నాడు. అయినా సరే నేను వెళ్లాల్సిందే. మీరు మీ చెల్లెల్నేగా చూడాలి. ఆమెను ఇక్కడికే పిలిపిస్తాను. వీరయ్య, అయ్యా, నువ్వు వెళ్ళి లక్ష్మిని వెంట పెట్టుకుని తీసుకురా. అలాగేనయ్యా. అరే, త్వరగా రావాలి. అమ్మా పాప, వద్దమ్మా, అద్దం పగిలిపోతుంది. ఏమిటది? తప్పు కదూ నిన్ను. ఆగండి, కొట్టొద్దు. పాపం చిన్నపిల్ల. ఇదే నా కూతురు అయితే నేను చేసుకుంటానా? మీకు కూతురుందా? అవునండి, మీ పాప వయసే ఉంటుంది. 2 తరాలుగా మీ ఇంట్లో ఆడపిల్లలు లేరని తెలిసింది. నిజమే, కానీ 2 అబ్బాయిల తర్వాత ఆఖరి సంతానంగా ఆడపిల్ల పుట్టింది. ఇవాళ శ్రావణ శుక్రవారం కదా, మా ఆవిడ పిల్లలతో గుడికి వెళ్ళింది. నేను బయలుదేరుతుంటే మీరు వచ్చారు. మీరు 2 గుడికి వెళ్దాం. రామ్మా, రా 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 రా.